వెరైటీస్ రాబోతున్నాయో మీరే ఊహించుకోండి. తప్పకుండా ప్రతి ఒక్క రెసిపీస్ మేము పెడతాము. ఆంటీ వాళ్ళు చెప్పినట్టు, అక్క వాళ్ళు చెప్పినట్లు చేద్దాం. అంటే లైక్ వాళ్ళ స్పెషల్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం, మన స్పెషల్స్ ఏంటో కూడా వాళ్ళకి చూపిద్దాం. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సరే అండి, తినేద్దాం ఇంకా. ఓకేనా అక్క? బిర్యానీ త్వరగా రైస్ వేసేసామంటే తినేసేస్తాం. అయిపోయింది. అయిపోయింది. అండ్ బిర్యానీలో ఫైనల్ స్టెప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్క బిర్యానీ కోసం లేస్ వేస్తారు కదా, దానికోసం వేస్తుంది అనమాట. వావ్, లెగ్ పీస్ వేసి అడుగు గైస్. రైస్ అండి కొంచెం తీసుకోండి. కాలుతుందా? అయ్యో అయ్యో మా వద్దులేదు అట్లా. లేదు అదే ఆయిల్ నెయ్యి వేసింది కదా అక్క, అందుకే రైస్ చాలా విరవిరలాడుతుంది అనమాట. అతుక్కోలేదు. అది వేసిన తర్వాత కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసింది. మళ్ళా ఇంకొక లేయర్ అనమాట. నేను పట్టుకుంటా. లేయర్స్ గా వేస్తుంది అక్క. తర్వాత వేయాలి అక్క. మళ్ళా లేయర్ కి మళ్ళీ కొన్ని వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్. వావ్, దమ్ బిర్యానీ. ఎంతైనా ఇంట్లో చేసుకున్న బిర్యానీ అని, ఎందుకంటే మనం హోటల్లోకి వెళ్ళి తిన్నా అంత మసాలా అంత స్పైసీగా అనిపించదు అనమాట. ఇంట్లో చేసుకున్నది చాలా నాచురల్ గా, టేస్టీగా చాలా బాగుంటది. బయట బాగా ఇంట్లో ఆయిల్ అయితే మంచిగా నీట్ గా ఉంటది కాబట్టి టేస్ట్ కూడా ఆరోగ్యంగా ఉంటాం. బయట అనుకోండి ఎప్పుడెప్పుడు ఆయిల్ వాడతామో చెప్పలేము. అదే ఇంట్లో అనుకో ఫ్రెష్ గా అనమాట. మేము ఇక్కడ కష్టపడుతున్నాం. సుమక్క మటన్ కర్రీ చేసేసుకొని కాము వెళ్ళిపోయింది అనమాట. రిలాక్స్ అవుతుంది. మటన్ కర్రీ చేసేసింది, వెళ్ళిపోయింది అనమాట. బిర్యానీ స్మెల్ వస్తుంది అక్క. అప్పుడు బాగా వేడి ఉందా అక్క? వేరే గట్టి పెట్టుకో అక్క, నీకు ఈజీ ఉంటుంది. ఇది ఇస్తాను, నీకు ఈజీ ఉంటుంది. ఇట్లా వేసేది. ఇప్పుడు గైస్ మనం కూడా చికెన్ బిర్యానీ చేసి రెసిపీ నెక్స్ట్ పెట్టేద్దాం. లెమన్ కూడా పిండుకోవాలి. తర్వాత ఎన్ని లేయర్స్ వస్తాయో కదక్క చూద్దాం. వచ్చినంత వేద్దాము. రాంది బగారా రైస్ లాగా ఉంటది, అంతే కదా? లోపల కూడా చూడండి, అసలు రైస్ అనేది ఇరిగిపోలేదు, మంచిగా ఉంది. ఒకదానికొకటి అతుక్కోలేదు చూడండి రైస్. అందుకే ఆయిల్ నెయ్యి వేసుకున్నావు కదా. ఆయిల్ ఎక్కేసినా నెయ్యి తక్కేసినా ఏం కాదు. ఇంకా బాగుంటుంది. విడిపోదు అన్నమాట, అన్నం విడిపోదు. తర్వాత కొత్తిమీర. చికెన్ వేద్దామా? చికెన్ ముక్కలు గాయ్స్, నాకైతే ఎంత చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అట్లుంది. రెడీనా బిర్యానీ? బిర్యానీ రెడీ అండి. మటన్ చేసి వెళ్ళిపోయారు. సుమక్క అయిపోయిందని వచ్చింది గైస్. ఆకలి అవుతుంది అంట గైస్. పాపం నాకు కూడా ఆకలి అవుతుంది అక్క. మరి మనకి ఇంకో 4 స్టవ్ ఉంటే ఈజీ అయ్యేది. స్మెల్ వస్తే ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది కదా. సేమ్ గైస్, నాకు కూడా స్మెల్ వస్తే ఇంకా బాగా ఆకలి అనిపిస్తుంది. సో గైస్, సుమక్క మటన్ కర్రీ చేసింది గైస్. లాస్ట్ ఫినిషింగ్ ఆనియన్స్, తర్వాత పుదీనా, లెమన్,
ఇంకా అయిపోయింది అక్క. కొంచెం నెయ్యి వేసుకోవాలి లాస్ట్ కి. స్మెల్ అసలు సీరియస్లీ గైస్ కలర్ అనేది యూజ్ చేయలేదు, అసలు నేచురల్ కలర్. మన ఇంట్లో పట్టించిన కారం పొడిదే అసలు మనం ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా కలర్స్ కలర్ వేస్తారు, బట్ నేచురల్ గానే చూడండి ఎట్లా కనిపిస్తుందో. అండ్ మసాలా అంతా కలిపితే ఎంత బాగా వస్తుంది తెలుసా. అండ్ రెస్టారెంట్స్ ఏంటంటే రెడ్ కలర్ రావడానికి కలుపుతారు, ఇక్కడ ఒక్క కలర్ కూడా యూజ్ చేయలేదు అక్క. లాస్ట్ లో నెయ్యి నెయ్యి వేసుకుంది. ఇప్పుడు ఎంత సేపు పెడతావు అక్క? ఒక్క 5 minutes జస్ట్ ఇది కొంచెం ఒక 5 minutes. 5 minutes లో 5 to 10 minutes. 5 to 10 minutes. 5 minutes ఓన్లీ 5 minutes. 5 minutes పైన ఏమని పెడతావు అక్క గట్టిగా? ఏం లేదు, ఆల్రెడీ ఉడికింది కదా, ఓన్లీ సెట్ కావడానికి అది. ఓకే ఫైన్. ఒక 5 to 10 minutes లో అయితే బిర్యానీ అయిపోతుంది. అండ్ మటన్ కర్రీ బిర్యానీ వేసుకొని తినేద్దాం, ఓకేనా? ఓకే గాయ్స్ ఫైనల్ గా అయితే మన చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అండ్ సుమక్క అయితే వెయిట్ చేస్తుంది మటన్ కర్రీ పట్టుకొని, ఎప్పుడో చేసింది అనమాట. బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాను రండి. వావ్, స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. రైస్ కూడా ఎక్కడ అంటిపోలేదు చూడండి ఎంత విరవిరలాడుతుందో. అసలు కలర్స్ కానీ ఏమీ లేదు. మసాలా చూడండి ఎలా ఉందో. అండ్ ఇంకా లోపల నుంచి లేయర్స్ గా మసాలా వేసుకుంటూ వచ్చింది కాబట్టి ఇంకా బిర్యానీ అయితే ఇంకా క్రేజీ ఉంటది. వావ్, చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు ముక్కకి అలా కలుపుకొని మసాలా తింటూ మటన్ కర్రీ నంచుకుంటే అబ్బా ఎంత బాగుంటది. మాత్రం ఆలస్యం చేయకుండా తినేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందరూ ఆకలితో ఉన్నారు. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా తినేటప్పుడు చూపిస్తా చూడండి. ఫైనల్ గా తినేస్తున్నాం అందరం రౌండ్ గా కూర్చొని, మంచిగా వండుకొని. బాగా ఆకలి అవుతుంది ఫస్ట్ అందరికి. ఫ్యామిలీతో ఇలా కూర్చొని ఇంట్లోనే చేసుకొని తింటే ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మేబీ అందరు ఫ్యామిలీస్ లో ఇలా చేసుకొని మాక్సిమం తింటూ ఉంటారు. బట్ నాకు ఇలా చేసుకున్నప్పుడు చాలా మంచి ఫీల్ అనిపిస్తూ ఉంటది. మంచిగా చేసుకున్నాము చికెన్ మటన్ అన్ని. ఇప్పుడు తినేసేసి కడుపు నిండా తినేసి అలా కాసేపు రెస్ట్ తీసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ ఆంటీ. సో తింటున్నా, తినేసి మన సుమక్కకి సోనియాక్కకి రేటింగ్ ఇద్దాం ఎలా చేశారు ఏంటి అనేది. ఓకేనా అక్క? ఫస్ట్ చికెన్ బిర్యానీ తిందాం. చికెన్ బిర్యానీ అబ్బా గాయ్స్ సీరియస్లీ చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇంకా మసాలా అక్క ఇంకా వేరేదేం కలుపుకోలేదు. మసాలా బాగా పట్టింది అనమాట. బాగా కలుపుకుంటే ఇంకా బాగుంది. అండ్ ఇప్పుడు మటన్ తిని చూద్దాం. మన సుమక్క ఎలా చేసిందో తిని చూద్దాము. సుమక్క నేను నచ్చితే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటాను, సరేనా? మటన్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడికింది చూడండి. ఇలా అంటే మెత్తగా జ్యూసీగా అవుతుంది. కరెక్ట్గా వండారు అక్క. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత యమ్మీగా నాకు చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చేసి ఇచ్చినందుకు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే కడుపు నిండా ఫుల్గా తినేస్తాము. అక్క మీరు కూడా పెట్టుకోండి. అండ్ బిర్యానీ చూడండి మొత్తం అది 10 మందికి సరిపోతుంది కదా. ఎన్ని రెస్టారెంట్స్ లోనే తినండి, ఇంట్లో చేసుకున్నట్లయితే రాదు కదండి. అస్సలు రాదు. కడుపు నిండా తినొచ్చు. సుమక్క సోనియక్క పెద్ద చెఫ్స్ తెలుసా. అండ్ అక్క వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను మీకు త్వరలో చెప్తాను. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయితే ఫాలో అవ్వండి. వాళ్ళ ఐడీస్ అయితే నేను కింద మెన్షన్ చేస్తా. ఇంకా మంచి మంచి రెసిపీస్ పెడతారనమాట అక్క వాళ్ళు. చూసి ఫాలో అయ్యి నేర్చుకొని వండుకోండి. మీకు ఎన్ని వర్క్స్ చేసి వచ్చినా ఎన్ని చేసినా మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అంటే ఫ్యామిలీ అందరితో కూర్చొని ఇలా మంచి నాన్ వెజ్ వండుకొని తింటే ఆ ఫీలే వేరు. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే మనకి పోతుంది అనమాట మన ఫ్యామిలీస్తో కలిసి కూర్చొని తింటే. మీరు కూడా ఇలానే మంచిగా ఫ్యామిలీతో వండుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్
రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకే బిర్యానీ ఇష్టమో కింద అయితే కమెంట్ చేయండి. చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ ఇష్టమా, ఫిష్, ప్రాన్స్, ఏ బిర్యానీ ఇష్టమో కింద అయితే కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏం వీడియో కావాలనేది కూడా కింద కమెంట్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీ అయితే మేము వీడియో చేసి పెడతాము. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది కూడా మాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ట్రై చేసి చెప్పాక ఏ వంట నచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సుమక్క, సోని అక్క అనమాట. ఎవరి వంట బాగా వచ్చిందని కూడా మీరు ట్రై చేసి చెప్పండి. మాక్సిమం 2 వంటలు చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా చాలా బాగా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. అందరూ బాయ్ చెప్పండి. బాయ్. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి. బాయ్ గైస్.